ఈరోజు కదిరి పట్టణంలో కార్యకర్తల్ని, ద్వితీయ శ్రేణి నాయకుల్ని వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు తినమని చెప్పేసి చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, అయ్యా మీరు ఇందాక చెప్పారు, ఒక ఊరు మా భాషలో నోరు గొంతు చించుకొని ఓ అంటాడు. అయ్యా బాబు, నీ గొంతు చించుకోవడం ఆపేయా బాబు, నువ్వు ఊరికే గొంతు చించుకోవద్దు. నీకు రాజకీయ భిక్ష పెట్టిందే మా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. అయ్యా బాబు, నీకు అర్థమే కాదు, నీవు ఎంత, నీ స్థాయి ఎంత, నువ్వు ఎక్కడుండివి, నువ్వు ఏం చేస్తా ఉండివి. నిన్ను తీసుకొని వచ్చి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి నీకు కౌన్సిలర్ చేసి, కౌన్సిలర్ అయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ చేసి, మెజారిటీ సభ్యులందరూ ఆ రోజు నిన్ను వద్దన్నా కూడా ఒక వ్యక్తి కావాలని చెప్పి నిన్ను నమ్మి నిన్ను చేస్తే డట్టేట ముంచేసి వెన్నుపోటు పొడిచి ఎలక్షన్ల టైంలో వెన్నుపోటు పొడిచి పోయింది నువ్వు కాదా నాయన? నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడుతాండావా? నీ వెన్నుపోటు గురించి మాట్లాడే అర్హత కానీ యోగ్యత కానీ నీకు లేదు నాయన. నువ్వు మాట్లాడద్దు, అవన్నీ ఎందుకు మాట్లాడతావు వెన్నుపోటు గురించి? నువ్వు ఇంకోటి చెప్తాను, నువ్వు ఆడవాళ్ళకి ఎట్లా మాట్లాడాలా, ఎట్లా తెలిస్తే ఆయమ్మని అడగల్లా. కాదయ్యా స్వామి, ఒక అధికారి, ఒక మహిళా అధికారి ఆఫీస్లో కూర్చొని ఆఫీస్ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూడాల్సింది పోయి బాహుబలి సినిమా చూసుకుంటా ఉంటే మేము మా లీడర్ ప్రతిపక్షంలో ఉన్నట్టు ప్రజా గొంతుగా మాట్లాడకూడదా? ఏమ్మా నువ్వు ఏం చేస్తానో తల్లి, సినిమా చూసుకునేది కాదు, ప్రజా సంక్షేమం పైన కొంచెం దృష్టి పెట్టమ్మా అని చెప్పి చెప్పడం తప్ప ఎవరైతే ఏముంది? అధికారికి ఆడ మగ మేల్ ఫిమేల్ అనేది ఉందా? అధికారి పని చేసుకుంటూ పోవాలా, అంతేగాని నువ్వు మా అధికారి పని చేయకపోతే అధికారికి పని చేయించుకోవడంలో, మా పని చేయని చెప్పి చెప్పడంలో తప్పేముంది? ఆడవాళ్లను గౌరవించడంలో మా కందికుంట ఒక బ్రాండ్. నా భార్యను, ఇంట్లో ఉన్నటువంటి నా భార్య మున్సిపల్ కౌన్సిలర్, మేము 4 ఏళ్లుగా మా వార్డులో గంపడు మన్ను ఎక్కడ వేయలే. అలాంటి వార్డులు దాదాపు 25-26 వార్డులు ఉన్నాయి. అంతెందుకు మున్సిపల్ చైర్పర్సన్ వార్డులోనే ఏం జరిగింది గతంలో? ఇప్పుడు వదిలేండి, మేమైతే ఉన్నామా? గతంలో మీ మున్సిపల్ చైర్పర్సన్ ఉండే వాళ్ళ వార్డులో ఏం జరిగింది? ఏ పనులు చేశారు మీరు? కదిరి నియోజకవర్గంలో దాదాపు 600 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో అభివృద్ధి చేసిన ఘనత ఒక్క కందికుంట వెంకటప్రసాద్కి. కాకపోతే మీరు పబ్లిక్ డొమైన్లో చూసుకోండి, లేదా బహిరంగ చర్చకు వస్తే మేము ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేశామనేది మీకు బహిరంగ చెప్తాం. అట్టర్ ఫ్లాప్ అంట. ఏం అట్టర్ ఫ్లాప్ నాయన? గ్యాస్ సిలిండర్లు ఖాళీ అయిపోయినాయి, అట్టర్ ఫ్లాపా? ఇట్లాంటివన్నీ మాట్లాడద్దు నాయన అట్టర్ ఫ్లాప్ అని చెప్పి. కందికుంట అనేది కందికుంట, కదిరి అంటే కందికుంట, కందికుంట అంటే కదిరి. కదిరికి ఒక బ్రాండ్ ఎవరైనా ఉన్నారంటే అది కందికుంట వెంకటప్రసాదే. నువ్వు ఆయన బ్రాండ్ గురించి ఇంకోటి గురించి చెప్పద్దు. కార్యకర్తలకు ఏదైనా జరిగితే నేనున్నానని ముందుకు వచ్చే బ్రాండ్ మా కందికుండేది. ప్రజలకు ఏమైనా జరిగితే నేనున్నానని ముందుకు వచ్చే బ్రాండ్ కందికుండేది. ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను ఉంటాను ముందర అని చెప్పే బ్రాండ్ మా కందికుండేది. నువ్వు మా కందికుండ గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత యోగ్యత నీకుందా నాయన? ఎందుకు నువ్వు ఊరికే ఇట్లాంటివన్నీ ప్రగల్భాలు పలుకుతావు? ఇంకా బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి చెప్తాను. ఏమయ్యా మీ కళ్ళు ఏమన్నా దుబ్బినాయేమయ్యా స్వామి? గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం, పింఛన్లు మీరు 2000 నుంచి 3000 పెంచేదానికి 5 ఏళ్ళు పెంచుకుంటూనే పోయినారు. ఆయన ఎన్నికల్లో 3 నెలల కలిపి 3000, చెప్పిన వాగ్దానం ప్రకారం 4000 రూపాయలు కలిపి 7000 రూపాయలు ఇచ్చిన ఘనత మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందయ్యా స్వామి. అదేవిధంగా డిఎస్టీ పోస్టు గెలుస్తానే మొట్టమొదటిగా నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి నిరుద్యోగుల కోసం డిఎస్సీలో సంతకం పెట్టింది ఆయనయ్యా. ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయంటే, రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతా ఉన్నారంటే అది ఆ యొక్క ఘనత చంద్రబాబు నాయుడు గారిదయ్యా. పోలవరంలో మీకు పోలవరం ఒక కల్ప వృక్షం మాదిరి ఉండా, ఏటీఎం మాదిరిగా ఎప్పుడైతే అప్పుడు అసలు మీరు ఏ నిధులయ్యా వాడుకుంది చెప్తే, మైనారిటీల సంక్షేమం పక్కన పెట్టేసి, ఎస్సీ సంక్షేమం పక్కన పెట్టేసి, బీసీ సంక్షేమం పక్కన పెట్టేసి, నా ఎస్సీ, నా బీసీ,
నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పి ఏమయ్యా, ఏం పుడిచినావయ్యా తండ్రి? ఎన్ఆర్సీకి మద్దతు ఇస్తేవి, పార్లమెంట్లో హిజాబ్కు నువ్వు మద్దతు ఇస్తేవి, ఏ విషయంలో నువ్వు మైనార్టీలకి మాట్లాడినా నువ్వు? మొన్నటికి మొన్న ఒక్కోడు బిల్లు వస్తే పార్లమెంట్లో వ్యతిరేకిస్తావు, రాజ్యసభలో మెజారిటీ ఉన్న చోట మద్దతు ఇస్తావు, మళ్ళా నేను ముస్లిం పక్షపాతి అంటావు. నీకు 11 రెడ్డి అనక ఇంకేమన్నా వేరే రెడ్డి అంటారేంబా స్వామి? ఇవన్నీ వదిలేసే. ఎందుకంటే మాకు చాలా నిన్ను విమర్శించాలంటే సిగ్గుచేటు. నువ్వు వెన్నుపోటు దినం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాల్సిందే. గొడ్డలిపోటు దినమని పెట్టు, బాగుంటుంది. ఆ గొడ్డలిపోటు, కోడి కొద్ది పోటు, ఇంకోటి పెడితే నువ్వన్నీ అబద్ధాలన్నీ చెప్పేసి గులకరాయి, కోడికత్తి, గొడ్డలిపోటు ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక ప్రోగ్రాం పెట్టుకొని తిరుగుకో. ఒక సంవత్సరం అయింది. తల్లికి వందనం అనే కార్యక్రమం జూన్లో ఇస్తామంటున్నారు. ఆగస్టు 15వ తేదీ మహిళలకు ఉచిత బస్సు ఇస్తామంటున్నారు. రైతు భరోసా రైతుల ఖాతాల్లో ఖరీఫ్ సీజన్లో ఖచ్చితంగా వేస్తామంటున్నారు. నువ్వు గెలిచిన ఒక సంవత్సరం పాటు అమ్మఒడి వేయలేదు నాయనా. మీరెందుకు చెప్తా అన్నారే, ఏంటి పొడిసేసినట్టు డబ్బులు కొట్టుకుంటున్నారే, ఏం చేస్తారే మీరు? ఒక సంవత్సరం పాటు, ఒక సంవత్సరం తర్వాత అన్ని ప్రోగ్రాంలు చేసినారు. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసి, ఆర్థిక విధ్వంసం చేసేసినావు. ఈ రాష్ట్రంలో డబ్బులే లేని పరిస్థితి చేసేసినావు. ఈ రాష్ట్రంలో డబ్బులు తీసుకొని వచ్చి పోలవరానికి ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే కార్యక్రమం ఫ్యాక్టరీని మూతపడుతుంటే ఆ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఆయన 11,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అది ప్రైవేటీకరణ కాకోకుండా చేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది, మా తెలుగుదేశం ప్రభుత్వానిది. ఈరోజు మన అమరావతి, మన రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి. 3 రాజధానులు అని చెప్పేసి ఎక్కడా రాజధాని లేని, తల్లికి తండ్రి లేని బిడ్డల్ని చేసేసినావు ఈ రాష్ట్రాన్ని. ఈరోజు అమరావతి, ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా అవినీతి పార్టీ కార్యక్రమం చేపట్టింది. 11 రెడ్డి అండ్ కో మీకు చెప్తాను, నిజమైన వెన్నుపోటుదారుడు ఎవరు? తోడుగా నిలిచిన తల్లికి, అదేవిధంగా నీ గెలుపు కోసం, నీ యొక్క గెలుపు కోసం పాదయాత్ర చేపట్టిన చెల్లిని వెన్నుపోటు పొడిచింది నువ్వా కాదా? సొంత బాబాయిని కదిరి గొడ్డలితో నరికి చంపిన వ్యక్తులు మీరు కాదా? నిజమైన వెన్నుపోటుదారులు ఎవరో ప్రజలకు బాగా గమనిస్తున్నారు. ఇకపోతే ఒక వ్యక్తి గతంలో మా పార్టీలో ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో పోవడం జరిగింది. ఆయన నిజ జీవితం ఏమంటే ఆయన ఎవరికి తెలియదు. ఆయన వ్యక్తిగతంగా ఆర్థికంగా ఉన్నాడో లేదో తెలియదు. కేవలం రాజకీయం భిక్ష పెట్టింది దీనికి కందికుంట వెంకటప్రసాద్ గారే. ఈ నియోజకవర్గ ప్రజానాయకుడు ఎవరంటే కందికుంట వెంకటప్రసాద్ గారే. అటువంటి వ్యక్తిని నువ్వు విమర్శిస్తున్నావంటే అన్నం పెట్టిన తల్లిని వెన్నుపోటు పొడిచినట్లేయా బాబ్జాన్. ఇకనైనా నువ్వు తెలుసుకొని మాట్లాడు. నీకు ఇంకా రాజకీయ భవిష్యత్తు పెట్టింది ఎవరో నువ్వు ఆలోచించుకొని మాట్లాడు. ఏమి మహిళల్ని గౌరవించడమా? మహిళల్ని గౌరవించడం ఒకటి. మా యొక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు ఏ విధంగా గౌరవిస్తారో ఒక్కసారి మీరు తెలుగుదేశం పార్టీలో ఆయన చైర్పర్సన్గా చేసిన మీ భార్యను అడుగు. అదేవిధంగా అప్పుడు ఉన్న కౌన్సిలర్ సభ్యులను అడుగు. ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు కౌన్సిలర్ సభ్యులు నీ యొక్క నోటీసులతో నీవు యొక్క అవినీతి చేసిన మున్సిపాలిటీలో నీ పక్కన కూర్చోవడం ఇష్టం లేక వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి ఈ పార్టీ అవినీతి పార్టీలోకి ఇంకో అవినీతి పరుడు వచ్చేసాడు, ఆ గబ్బు పేరు మాకు ఏడొస్తుందో అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీని నమ్మి వచ్చారు. అదేవిధంగా నమ్మిన వ్యక్తులకు కూడా ఏ స్థానంలో పెడతాన్నారో కందికుంట వెంకటప్రసాద్ గారు ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకుడికి అడుగు. ఇకపోతే బావతిన్ గారిని చైర్పర్సన్ చేసిన ఘనత కూడా కేవలం కందికుంట వెంకటప్రసాద్ గారికి దక్కుతుంది. ఏ విధంగా చెప్తావయ్యా? కుక్కకైనా అన్నం పెడితే విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం కూడా లేదు కదా ఆయనకి. 11 రెడ్డి గారు 11 రెడ్డి అంటున్నాం. నిజంగా ఆయన 11 రెడ్డి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గల్లైతుంది. మీకు నోటీసులతో ఏమంటే ప్రజలు ఉన్నారని ఊగిపోతున్నామేమో. మా నాయకుడిని కూడా ఒకటి కోరుకుంటున్నాం, ఇలాంటి నోటీసులను వ్యక్తులకి మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి మాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక ఇలాంటి నా కొడుకులని ఏ విధంగా చించి చీలేస్తామో, వీరు చేసిన అవినీతిని ప్రజల ముందర తీసుకుని వెళ్ళి న్యాయ వ్యవస్థలో ఇచ్చి వాళ్ళకి శిక్షించే విధంగా మేము చర్యలు చేపడతామని మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అని చెప్పి మా నియోజకవర్గ శాసనసభ్యుల గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇకపోతే అజ్ఞాత మిత్రుడు అజ్ఞాత శత్రువు లేకపోతే గెలిచేవాళ్ళు కాదు. అజ్ఞాత శత్రువు అజ్ఞాత మిత్రుడు కాదయ్యా. ప్రజా తీర్పుతో గెలిచినాము, ప్రజల దీవెనతో గెలిచినాము. మీ మాదిరిగా అవినీతి పార్టీలో అవినీతి పరులని మనకు ఓటేయలేదు. అభివృద్ధి చేస్తారని చెప్పి కేవలం కందుకుంటూ ఉంటేనే కదిరి అభివృద్ధి చెందుతుందని ఓటేశారు. నీ యొక్క వ్యక్తిగత విషయాలు, నీ యొక్క వ్యక్తిగత శత్రువు వ్యక్తిగత మిత్రుడుగా ఉన్న మగ్గులు ఆలౌట్ భాష అంటే ఎవరు? మాజీ ఎమ్మెల్యే శాసనసభలో ఆలౌట్ భాష. వీళ్ళకి అజ్ఞాత మిత్రుడుగా ఉండి అజ్ఞాత శత్రువుగా ఉండి మా దగ్గర నటిస్తుంటే నీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్న మా నాయకుడు, మా నియోజక శాసనసభ్యులు తెలుసుకొని నీ ఏ విధంగా పక్కన పెట్టినాడో నీకే తెలుసు బాగా. అటువంటి వ్యక్తి నీ పక్కన పెట్టాలని ఆవేదన చెందకుండా నా యొక్క వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నారని ఆలోచనతో నీ యొక్క మనస్తాపం చెంది నీ యొక్క శాడిజంగా పోయి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినావు. అంతేగాని నీ యొక్క ఆలోచన పరంగా నువ్వు తెలుసుకో. నువ్వు కదిరిలో ఈ విధంగా అభివృద్ధి చెందినావంటే నీ యొక్క కుటుంబం తెలిసిందంటే నీకు ఒక చైర్పర్సన్గా నీకు భిక్ష వేసిందన్న ఎవరంటే కేవలం కందికుంట వెంకటప్రసాద్ గారే. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా తెలుగు అధ్యక్షుడిగా చేసిన ఘనత కూడా కందికుంట వెంకటప్రసాద్ గారే దక్కుతుంది. నువ్వు ఈ విధంగా నీ యొక్క నోటి దూల ఆపుకోకపోతే రాబోయే రోజుల్లో నీకు ఏ విధంగా మేము సమాధానం చెప్పాలో చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటున్నా. ఈరోజు నిర్వహించినటువంటి వెన్నుపోటు కార్యక్రమం అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాము. ఈరోజు కదిరి టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బాబ్జాన్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి మీద చేసిన అవాకులు చవాకులు పేలినారు. వారికి చెప్తున్నాము, భద్రంగా ఉండండి, చూసి మాట్లాడండి. మహిళలకు ఎలా గౌరవిస్తారనేది మీకు బాగా తెలుసు. మీ భార్యకి చైర్పర్సన్ కూర్చోబెట్టిన ఘనత కూడా ప్రసాద్ గారిదే. ఒకసారి అవన్నీ చూసుకొని మీరు మాట్లాడాలని తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఇలా అవాకు చవాకులు పేలిస్తే ఊరుకోమని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిర్వహించిన వెన్నుపోటు కార్యక్రమం వెన్నుపోటుదారులంతా కలిసి వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించినారు. ఈ వెన్నుపోటుదారులు గతంలో మగ్గులకు వెన్నుపోటు పొడిచారు. మా పార్టీలో ఉండి వెన్నుపోటు పొడిచి పక్క పార్టీలోకి పోయినారు. ఇలాంటి వెన్నుపోటుదారులంతా కలిసి వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించినారు. ఈ వెన్నుపోటు కార్యక్రమంలో ఒక వక్త మాట్లాడుతూ పేరెందుకు పాపమైంది, అజ్ఞాత వ్యక్తి, అజాత శత్రువు, అజ్ఞాత వ్యక్తి అని అన్నారు. మీరు అనుకుంటున్నారు ఇదే అజాత శత్రువు అజ్ఞాత వ్యక్తులు చాలామంది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా ఉండి ఎమ్మెల్యే క్యాండిడేట్కి అందరూ వెన్నుపోటు పొడిచి మళ్ళా పాపం ఆయన పక్కనే తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు మళ్ళా వెన్నుపోటు గురించి మాట్లాడతారు. పాపం ఆయనకు పాపం కౌన్సిలర్లు అందరూ కందికుంట ప్రసాద్ అన్న ఆదేశాలతో ఆయన చైర్మన్ చేస్తే ఆయన ఏ కారణంతో ఇక్కడ వెన్నుపోటు పొడిచి అవతల పార్టీలోకి పోయినాడో మాకు అర్థం కావడం లేదు. ఆయన చెప్పాల ఫలాని కారణంతో నాకు చైర్మన్ చేసినందుకు నేను పార్టీ మారినాను అనే విషయము ఆయన స్పష్టంగా చెప్పాలి. ఎందుకు వెన్నుపోటు పట్టాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీకి అనే విషయం ఆయన చెప్పి మళ్ళీ వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొనాల. ఇంకో ఆయన పాపం తెలుగుదేశం పార్టీ ఆదరిస్తే ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసి మళ్ళా వైఎస్ఆర్లోకి పోయినాడు. సరే, వీళ్ళందరూ పక్కన పెడితే అదే పార్టీలో ఉంటూ అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని ఎంతమంది వెన్నుపోటు పొడిచి ఆయన ఓడించి మళ్ళా ఆయన పక్కనే రాజమార్గంలో తిరుగుతాండ్రు. వీళ్ళందరూ వచ్చి ఈ వెన్నుపోటు కార్యక్రమం చేస్తారు. ఇంకా రాష్ట్ర పార్టీ గురించి పాపం వెన్నుపోటు అంటారు. సంవత్సర కాలంలో ఏం చేయలేదు తెలుగుదేశం పార్టీ అనే ఇది అన్నారు. అది మా నాయకులు చెప్తారు. ఇంకా కింది స్థాయి వ్యక్తులకు వస్తే పాపం ఆయన ఉషశ్రీ చరణ్ నిన్న మాట్లాడుతూ అభివృద్ధే లేదు సంవత్సర కాలంలో. 4 సంవత్సరాల కాలంలో మీరు చేయలేని అభివృద్ధిని కేవలం సంవత్సరం కాలంలోనే మా ఎమ్మెల్యే చేసి చూపించినాడు. దానికి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ గాండ్లపేంట పూలుకుంట మండల నాయకులు పక్కన పెట్టుకొని తిరుగుతాను కదా, వాళ్ళకి అడగండి. గత 4 సంవత్సరాల కాలంలో మీరు ఏ విధంగా మీ మండలాలకి మీ ఊర్ల గ్రామాలకు వెళ్తున్నారు, ఇప్పుడు ఏ విధంగా వెళ్తున్నారా అని అడిగి అభివృద్ధి జరిగిందో లేదో వాళ్ళు చెప్తే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాకు చెప్పండి జరిగిందంట అని చెప్పండి. ఇక గతంలో ఇక్కడ చైర్పర్సన్ 4 సంవత్సరాలు ఏమీ అభివృద్ధి లేదనే ఉద్దేశంతో
పార్టీ కౌన్సిలర్లు అంతా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ పార్టీ మారాల్సి వచ్చింది. అది వెన్నుపోటు కాదు. 4 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి నోచుకోలేదనే ఉద్దేశంతో పార్టీ మారినారు. పాపం చైర్పర్సన్ గారే చెప్పాలి, నా వార్డులో ఇన్ని కోట్లతో అభివృద్ధి చెందినా అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఎందుకంటే ఎంత అభివృద్ధి జరిగిందనేది మాకు కూడా తెలుస్తుంది. ఆయన వార్డులో గతంలో ఉండే చైర్మన్ ఈ 4 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లతో ఆయన వార్డు అభివృద్ధి చెందిందో చెప్పలేం. ఎందుకంటే చెప్తే రేపు ప్రెస్ మీట్ పెట్టి ఆయన వార్డులో ఏం పని చేయబోతాడో కూడా మేము కూడా చెప్తాము. ఈ వెన్నుపోటుదారులంతా కలిసి వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించడము దయ్యాలు వేదాలు వెళ్ళించినట్లుంది. అభివృద్ధి లేదు అనే వాళ్ళు ఇంకో సంవత్సరం తర్వాత ఆ మాట మాట్లాడడానికి కూడా భయపడతారు. అంతలా అభివృద్ధి చెందుతుంది ఈ కదిరి నియోజకవర్గము. మా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, ఆయనకు ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఈ సంవత్సర కాలంలోనే మీరు అసంపూర్తిగా పెట్టిన పనులన్నీ పూర్తి చేసినారు. రాబోయే కాలంలో కొన్ని 100 కోట్లతో ఈ కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు అర్హత లేని కార్యక్రమాన్ని మీరు చేయడం తగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.